వెల్కమ్ టు మై ఛానల్. జోధ్పూర్లో మా క్వార్టర్స్ హోమ్ టూర్ చేయాలనుకుంటున్నానండి. మీకు చూపిస్తాను. హాయ్ చెప్పు. నమస్తే పెడుతున్నావా? వెరీ గుడ్. నమస్తే ఎట్లా చిన్న? వెరీ గుడ్. హలో హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. దిగుతావా? సరే దిగుడు. మనం లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. బయటికి వెళ్ళాలనే ఇలా 2 డోర్లు వచ్చాయి. ఒకటి నెట్ డోర్ వచ్చి ఉంటుంది, ఒక నార్మల్ డోర్ వచ్చి ఉంటుంది. ఇది హాల్. ఏం కావాలా చిన్ను? బాటిల్ కావాలా? వాటర్ బాటిల్. ఇది హాల్ అనమాట. హాల్లో ఇలా చిన్నగా సెట్ చేసేసాము ఎవరన్నా వస్తే కూర్చోవడానికి. ఇంక ఇక్కడే ఫ్రిడ్జ్ ఉందన్నమాట. ఇలా ఎంటర్ అవుతూనే ఇది కిచెన్ ప్లాట్ఫామ్ బాగుంటుందండి. చిన్నగున్నా బాగుంది. మేమైతే తక్కువ సామాన్లు ఎన్ని కావాలో అన్ని అవసరానికి తెచ్చుకున్నాం అనమాట. ఇలా ఆనియన్స్ ఇవన్నీ ఇలా పెట్టేసి ఉంటాను. అన్ని బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా డబ్బాల్లోకి అన్నీ సెట్ చేశాను అనమాట. నిన్న వాకింగ్కి వెళ్ళింటే మందారం మొగ్గ పీక్కొని వచ్చాను. ఎంత చక్కగా వేడిగింది. ఈరోజు లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్, పప్పులో కట్టు, ఎగ్స్. ఈ బాల్కనీలో నుంచి ఈ కిచెన్లో నుంచి ఒక బాల్కనీ ఉంటుంది. అంటే నేను ఇక్కడ వచ్చేసి ఏం పెట్టానండి, ఇంకో ఎక్స్ట్రా సిలిండర్ ఉంటుంది. ఇంకన్నీ ఇలా పరక ఇవన్నీ క్లీన్ చేసేటివన్నీ ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుంది. అలా చేస్తున్నారని పంపించాను ఆడుకునేకి. ఇక్కడికి వచ్చాకే ఎండలు ఎక్కువ ఉన్నాయని ఫ్రిడ్జ్ కొన్నాము. పాలు కూరగాయలు అన్నీ ఉండాలి కదండి, అందుకని ఫ్రిడ్జ్ కొన్నాము. మాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చేసిందండి, అందుకని ఈ వీడియో తీయాలి, మాకు గుర్తుగా ఉంటుంది కదా అని తీస్తున్నాను. ఇది వచ్చేసి టాయిలెట్ అని వాష్రూము. హాల్లో నుంచి ఇంకొక బాల్కనీ కూడా ఉంటుంది. ఇదైతే పెద్దగా యూస్ చేయను అనమాట, ఇంక ఇలాగే ఉంటుంది. అలా ఏమైనా చెట్లు పెట్టుకున్నాను. ఇంకా ట్రాన్స్ఫర్ వచ్చిందని ఏం పెట్టలేదన్నమాట. అన్నిటికీ నెట్ వాకిల్ వచ్చేసింది, ఈ డోర్ వచ్చేసింది అనమాట. ఈ హాల్లో నుంచి వెళ్తూనే ఇది ఒక బెడ్రూమ్ అనమాట. మేము ఇక్కడే అంతా స్టే చేసేది, తినడం పడుకోవడము అన్నీ ఇక్కడే అనమాట. చాలా చాలా బాగుందండి ఈ క్వార్టర్ అయితే. ఇది ఇంకొక వాష్రూమ్ అనమాట. 2 వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి ఇంకొక బాల్కనీ కనిపిస్తుంది. ఇక్కడైతే మా పాపవి, మా పెద్ద పాపవి, మా హస్బెండ్వి, నార్మల్వి అన్ని బుక్స్ అన్నీ ఈ షెల్ఫ్లో పెట్టేశాను అనమాట. ఇంకా పైన అన్నీ వేస్ట్ అన్నీ పెట్టేశాను. ఇక్కడి నుంచి వెళ్తే ఇంకొక బెడ్రూమ్ ఉందన్నమాట. ఇంకా చలికాలం తగ్గిపోయింది కాబట్టి బ్లాంకెట్స్ అన్నీ అక్కడ పెట్టేశాను. అన్నీ ప్యాక్ చేసుకోవాలండి, ట్రాన్స్ఫర్ వచ్చేసింది కదా, అన్నీ పార్సల్ చేసేయాలి. ఇది మా దేవుని గది అన్నమాట. ఇక్కడే నేను పూజ చేయడం అంతా ఇక్కడే అన్నమాట. ఇలా కూలర్ పెట్టేసాము. మా పాపకి మాత్రం
ఉయ్యాల ఇక్కడే పండేస్తాను, మరి తీసుకెళ్ళి ఆ రూమ్లోకి వేసేసుకుంటాను అనమాట. ఆఫ్టర్నూన్ మొత్తం ఇక్కడే పడుకుంటుంది. ఉయ్యాల ఉంటేనే పడుకుంటుంది. క్వార్టర్ అయితే చాలా చాలా బాగుందండి. ఇందులో అయితే మా హస్బెండ్ యూనిఫామ్స్, నా బట్టలు, మా చిన్న పాప బట్టలన్నీ ఇందులో ఉంటాయన్నమాట. అటు సైడ్వి నార్మల్ బట్టలు ఉంటాయన్నమాట. మా పెద్ద పాపవి, మా హస్బెండ్వి. ఇందులో యూనిఫామ్స్ ఒకటే ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా ఇంకొక బాల్కనీ ఉంది. ఇక్కడే మేము ఎక్కువ ఈవినింగ్ టైంను అంతా ఎక్కువ స్పెండ్ చేస్తామండి. చాలా చాలా కాఫీ తాగడం కానీ అంతా చాలా బాగుంటుంది వ్యూ అంతా. ఇక్కడ అన్ని బట్టలు అన్నీ ఆరేసేది కూడా. ఈ బెడ్రూమ్లో నుంచి ఇది విండో అనమాట. చాలా చాలా వెంటిలేషన్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ వ్యూ అయితే. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి. ఈ వీడియో తీస్తే మాకు కొద్దిగా గుర్తుగా ఉంటుంది అని అన్నీ తీస్తున్నాను. గాలి కూడా చక్కగా బాగా వస్తుంది లోపలికి. మనకి ఎండ అనేది ఎక్కువ ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. మన సైడ్ ఆంధ్రాలో అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. ఈ క్లాత్ ఎందుకు పెట్టానంటే గాలి వచ్చేస్తేనే ఫోర్స్కి పడుతున్నాయి అనమాట. అది పెట్టినా కూడా ఉండట్లేదు. అందుకని అలా పెట్టేసి ఎక్కువ అన్ని వాకిళ్ళకి పెట్టేశాను అలాగా. దీనికి మా పాప అయితే టపా దబ్బని దొబ్బేస్తుంది అనమాట, చిన్న పాప. అందుకని ఇంకా కిచెన్లో అయితే ఇంతే అండి. ఎక్స్ట్రా సామాన్లన్నీ అక్కడ పెట్టేసి ఉంటాను. రైస్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా హాల్లో నుంచి ఇది ఎగ్జిట్ ఎంట్రీ అన్నమాట. ఇలా ఉంటుంది. ఇంకా బయట షోస్ అన్నీ ఎదురు బెదురు ఇల్లు అనమాట. ఇది ఎదురు వాళ్ళది. అక్కడ ఇంకొకటి ఉంటాయి. ఈ ఫ్లోర్లో వచ్చేసి 4 క్వార్టర్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం బిల్డింగ్ వచ్చేసి 4 అంతస్తులు ఉంది. ఒక్కో ఫ్లోర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి అన్నమాట. అందరూ 16 మెంబర్స్ ఫ్యామిలీస్ ఉంటారు. అంతా మనం ఆంధ్ర, వీళ్ళు వచ్చేసి రాజస్థాను, వీళ్ళు వచ్చేసి గుజరాత్ వాళ్ళు, వీళ్ళు వచ్చేసి మధ్యప్రదేశ్ వాళ్ళు అనమాట. అందరూ చక్కగా మాట్లాడతారండి. ఇక్కడి నుంచి వ్యూ అనమాట. ఎదురుంగా బిల్డింగ్ వాళ్ళు అనమాట. ఇలాగే మా బిల్డింగ్ కూడా ఎదురుంగా ఉంటుంది. అలా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 4 క్వార్టర్స్ ఉంటాయి. మళ్ళీ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ పార్కింగ్ ఏరియా అంతా మొత్తం. ఇంకొక బిల్డింగ్ వచ్చేసి అటు సైడ్ ఉంటాయి. చాలా చాలా బాగుంటాయండి అస్సలకి. ఇంక స్టెప్స్ అన్నమాట, పైకి వెళ్ళడానికి, కిందికి వెళ్ళడానికి. ఇదేనండి మా క్వార్టర్స్. మా క్వార్టర్స్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.